నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. మరి సార్ని అయితే వరంగల్ స్మార్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అనే అంశానికి సంబంధించి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మరి వరంగల్ స్మార్ట్ సిటీగా మారిపోయింది, చాలా మందికి తెలీదు. సో మరి అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? చేస్తే ఇక్కడ ఏ ప్లేసెస్లో చేయాలి సార్ మెయిన్గా? వెరీ గుడ్. వరంగల్లు హనుమకొండ రెండు. ఓకే సార్. ఎలా అయితే హైదరాబాదు, సికింద్రాబాద్ ఓకే సార్. ఒకప్పుడు హైటెక్ సిటీ లేదు, రెండే అవునవును, ట్విన్ సిటీస్ అనేవాళ్ళం. కరెక్ట్ సార్. అదే విధంగా వరంగల్లో హనుమకొండ అండ్ వరంగల్ అవి రెండు సెపరేట్గా మనం వీ కెన్ కాల్ దెమ్ ఆల్సో ట్విన్ సిటీస్ అనమాట. ఇక్కడ జంట నగరాలంటే అక్కడ జంట పట్టణాలు అనొచ్చు. ఓకే సార్. అంతే తేడా. ఓకేనా? ఓకే సార్. సో అది మీకు వరంగల్ అనగానే అందరికీ గుర్తొస్తుంది ఏమిటది? అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ. ఓకే సార్. ఓకే అక్కడ సార్. కాకతీయ యూనివర్సిటీ, అదే చెప్పబోతున్నాను సార్, కాకతీయ. ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ ఎలాగో కాకతీయ యూనివర్సిటీ అక్కడ. ఓకే సార్. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే హైదరాబాద్ ఇంత పెద్ద నగరం, ఇంత కాస్ట్లీ ప్లేస్, ఇంత డిస్టెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న అన్ని వసతులు అక్కడ కూడా వచ్చేసాయి అని చెప్పడానికి నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉందా? ఉంది సార్. అక్కడ కాకతీయ. ఈ విధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఈ పాపులేషన్కి 25 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి హైదరాబాద్లో. వరంగల్ చుట్టుపక్కల 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. చాలా మందికి తెలియదు సార్ ఇవన్నీ. తెలియదు ఈ విషయం. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు ఎంత టైం సేవ్ అవుతుంది? కరెక్టే సార్. మనం చూసుకోవాల్సింది అందరూ వచ్చి హైదరాబాద్లోనే చదవాలంటే కాదు. అండ్ డిస్టెన్సెస్ చాలా ఎక్కువ. అవును సార్. మీరే గతం ఒకసారి చెప్పారు 2 గంటలు నాకు వెళ్ళడానికి అవుతుంది. అవును సార్. రావడానికి 2 గంటలు, వెళ్ళడానికి 2 గంటలు. అదే వరంగల్ లాంటి ప్లేస్లో ఉంటే మనం హనుమకొండకు వెళ్ళినా సరే, అంటే వేరే టౌన్ లాగా వెళ్ళినా సరే, అంత దూరం వెళ్ళినా సరే 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్, ఓకే అంతే, సార్. అంతకంటే ఎక్కువ పట్టదు. తర్వాత ఇవాళ స్మార్ట్ సిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఓకే సార్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్లో అది స్మార్ట్ సిటీ కింద దాన్ని డిక్లేర్ చేశారు. కాకినాడ అటువైపు, ఇటువైపు వరంగల్. ఓకే సార్. సో ఈ వరంగల్ ఆ ట్రాన్స్ఫార్మేషన్ అంటే మార్పు, ఎంత మార్పు జరిగిపోయిందంటే రోడ్స్ అన్నీ వైడెన్ అయిపోయినాయి, సిమెంట్ రోడ్లు వచ్చాయి, ప్రొటెక్టెడ్ లేక్ కింద ఇక్కడ ట్యాంక్ బండ్లా, అక్కడ ట్యాంక్ బండ్లా డెవలప్ చేయడం జరిగింది. ఓకే సార్. తర్వాత లోపల ఇన్బిల్ట్ విత్ ఇన్ ద సిటీ కూడా చాలా అన్ని ఏది అనుకుంటే మనకి, అంటే వరంగల్ మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు కాదు నేను చెప్పే 40-50 ఏళ్ల నుంచి కూడా ఓకే సార్. ఒక గుంటూరు ఎలా అయితే ఆంధ్రాకి ఒక ఎడ్యుకేషన్ హబ్, వరంగల్ తెలంగాణకి అలాంటి హబ్ అనమాట. ఓకే సార్. సో వరంగల్లో ఇంకా ఏమిటి, మనం అదొక జంక్షన్. హనుమకొండ అన్నది రైల్వేకి జంక్షన్. సో రైల్వేకి చాలా మంచి కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ కాకుండా పూణే, బాంబే ఓకే సార్. ఎలాగో వరంగల్, హైదరాబాద్ అలాగా. ఓకే. అంతకంటే తక్కువ టైంలో కూడా మనం హైదరాబాద్కి వచ్చేయచ్చు. హైదరాబాద్ షటిల్ చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు 2 అవర్స్ షటిల్ చేస్తున్నట్టుగా 2.5 అవర్స్ షటిల్ చేసేవాళ్ళు కూడా వరంగల్ నుంచి ఇక్కడికి రావచ్చు. ఇంకా రాబోయే కాలంలో ఫాస్ట్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. ఓకే సార్. అందువల్ల వరంగల్లో మనము ఇక్కడ కొనుక్కోలేక, లేకపోతే ఈ పొల్యూషన్లో ఉండటం ఎందుకు అనుకుని వరంగల్కి వెళ్ళటం అన్నది చాలా ఉత్తమం. ఓకే సార్. మెడికల్ ఫెసిలిటీస్ అన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడ ఉన్నాయి. ఓకే సార్. ఆల్రెడీ మెడికవర్ హాస్పిటల్ ఇస్ దేర్, ఆల్రెడీ అపోలో హాస్పిటల్ ఇస్ దేర్, ఆల్రెడీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా పెద్దవన్నీ కూడా అక్కడ వరంగల్లో ఉన్నాయి. ఓకే సార్. అండ్ డిస్టెన్స్ వైజ్ చాలా తక్కువ. హైదరాబాద్కి సమ్ 100 కిలోమీటర్స్లో మనం వచ్చేసేయచ్చు. ఉప్పల్ దాకా వచ్చేయచ్చు. ఉప్పల్ వచ్చి హైదరాబాద్ వచ్చేసినట్టే కదా, ఉప్పల్ అంటే అంతే. సో అండ్ పెద్ద రోడ్డు, అండ్ దానికి ఇంకా నెక్స్ట్ కలకటా రోడ్డు లాగా కూడా దాన్ని రూపొందిస్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా పెంచారు. బస్ స్టాండ్ అవి కూడా రూపురేఖలు అన్ని మారిపోతున్నాయి. అండ్ కాంప్లెక్స్లు, బస్ కాంప్లెక్స్లు చాలా ఇది వస్తున్నాయి. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ వస్తే హైదరాబాద్తో పోలిస్తే చాలా తక్కువ. ఎంత అని కూడా అడగొచ్చు, తక్కువే ఉంటారు చాలా ఖచ్చితంగా. తక్కువ. అన్ని చోట్ల వరంగల్లో ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్ రేట్లు అయితే లేవు. అవును సార్, కరెక్ట్ సార్. అండ్ నెక్స్ట్ ఈ టాల్ హై రైజు 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ ఫ్లోర్ రైజ్ కట్టుకోవాలి, ఇంత కట్టుకోవాలి, ఇంతంత మెయింటెనెన్స్ భరించాలి, అవి కూడా లేవు. ఓకే. ఓకే సార్. అండ్ టెక్స్టైల్, వరంగల్ అనగానే ఇంకోటి టెక్స్టైల్ పార్క్, బ్యూటిఫుల్ పార్క్. ఓకే సార్. టెక్స్టైల్లో పెద్దగా మీకు మన పొల్యూషన్ అంత పెద్దగా ఉండదు. ఓకే సార్. కంపేర్ టు మన కెమికల్ ఇండస్ట్రీస్ అవి చూస్తే అది నథింగ్. ఓకే సార్. సో మనం అది కూడా ఆలోచించాలి. ఆ విధంగా వరంగల్ అన్ని విధాల, అంటే మనిషి చూసుకునేది ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమిటి,
ఏ లగ్జరీస్ ఉన్నాయి, ఏమేంటి పిల్లలు చదువుకోవడానికి ఏ ఏజ్లో ఉన్నారు అంటే చదువుకునే ఏజ్లో ఉన్న పేరెంట్స్ ఉంటే వాళ్ళు అది ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు ఉంటే మెడికల్ ఫెసిలిటీస్ చూస్తారు, అన్నీ ఉన్నాయి. అండ్ ఇంక ఇవన్నీ మించి వరంగల్కి బ్లెస్సింగ్స్, ఇంకా బ్రహ్మాండమైన బ్లెస్సింగ్స్ ఏంటంటే ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్. వెళ్ళాలి అనుకుంటారు, వెళ్తే అసలు వెళ్ళాలి ఒకసారి. వరంగల్ లవ్లీ ప్లేస్ అనమాట. ఆ చక్కట ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్, నేచర్, ఆ పక్కనే వాటర్ పక్కనే అబట్టింగ్గా ఉంటుంది. అటు పక్కన 1000 స్తంభాల గుడి, ఇట్లా కాకతీయ మ్యూజియం. అంటే ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ ప్లేస్, మైథలాజికల్ గా చరిత్ర కలిగినటువంటి ప్లేస్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇటువైపు మనము వయసుని బట్టి లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చిత్రం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, భక్తి భావంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా వరంగల్ మంచిదే. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, మల్టీ జనరేషన్స్, చిన్న పిల్లలు, కాన్వెంట్లు, అలాంటి వాటికి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. ఇవాళ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లో నెలకి 2 లక్షలు కట్టాల్సిన స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో. పిల్లలు చాలా చుక్కలు చూపిస్తున్నారంటే పిల్లల స్టడీస్ అంత రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాక్టే కదా. అక్కడ వరంగల్లో ఆ ప్రాబ్లం లేదు, అన్నీ అంటే చాలా తక్కువ రీజనబుల్గా ఉన్నాయి హైదరాబాద్తో కంపేర్ చేస్తే. ఇవన్నీ ఉంటూ అన్ని హంగులు, అన్ని సదుపాయాలు అన్నీ ఉంటూ అన్నీ కూడా మనకు అందుబాటులో తక్కువ రేట్లో ఉన్నాయి. కరెక్టే సార్. అక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది సార్. చాలా బెనిఫిట్ అంటే అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది బెనిఫిషియలే. ఇవన్నీ వదిలితే ఇంకా పూర్తిగా స్మార్ట్ సిటీకి వచ్చినటువంటి బడ్జెట్, స్మార్ట్ సిటీకి ఇంకా జరుగుతున్న ప్రాజెక్ట్స్, ఈ టెక్స్టైల్ పార్కు, తర్వాత వరంగల్కి కూడా ఇక్కడలాగా ఇక్కడ మనకి ఎలా అయితే ఓఆర్ఆర్ రాగానే హైదరాబాద్ మారిపోయింది రూపురేఖలను మనం చెప్పుకున్నాం. అవును సార్. అదే విధంగా వరంగల్కి కూడా ఓఆర్ఆర్ ప్లాన్ చేశారు. ఓకే సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే వరంగల్కి కూడా 100 feet ఓఆర్ఆర్ వస్తుంది. ఇది ఆల్రెడీ అండర్వే ఉంది. ఇదేదో అంటే ఏది జరగకుండా గాలిలేదు కాదు, ఆల్రెడీ అండర్వే ఉంది, జరుగుతోంది ప్రాజెక్ట్. ఓకే సార్. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయిందంటే పెట్టుబడిదారులకు వాళ్ళకి ప్లస్ అవుతుంది, చాలా ప్లస్. అవును సార్. నేను చెప్పేది ఏంటంటే ఒక రకంగా ఆలోచిస్తే హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో పెట్టుకుని కంటే కూడా వరంగల్లో పెట్టుకోవడం బెటర్. ఓకే సార్. అంత ఫాస్ట్, తక్కువ రేటుకి కూడా వస్తారు కాబట్టి వస్తుంది. ఆల్రెడీ అండర్వే ఉంది ప్రాజెక్టు. అండ్ మనకి చుట్టుపక్కల చూస్తే కూడా భౌగోళికంగా మనకి చూస్తే కూడా పెద్ద పెద్ద ఈ పొల్యూటింగ్ ప్రాజెక్ట్స్, భయంకరమైనటువంటివి, ఇలాంటివి అంటే డెడ్లీ అనమాట, ఇవి లైఫ్ థ్రెటనింగ్ ఇండస్ట్రీస్, ఇలాంటివి లేవు అక్కడ. ఓకే సార్. ఓకే సార్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ వరంగల్. ఒక్కటే వరంగల్కి హైదరాబాద్లో మనం చూస్తే పోలిస్తే, ఎందుకంటే అడిగారు కాబట్టి మనం ఒక్కటే ఏంటంటే వరంగల్ కొంచెం దీనికంటే హాట్ ప్లేస్. ఓకే సార్. కొంచెం హాట్, మరీ ఎక్కువ కదా, కొంచెం హాట్ ప్లేస్. అదే అదర్వైజ్ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా వరంగల్లో చక్కగా నివాసయోగ్యమైనటువంటి ప్లేస్, అక్కడ లేదంటూ లేదు. అండ్ ఇంకొకటి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా పెరిగిపోయింది సార్. ఇక ఎయిర్పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు, అన్నీ ఆల్రెడీ, మిగతావన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, ఇంకేం కావాలి ఇంకా. సో కాబట్టి వరంగల్ అన్నది డెఫినెట్గా ఇది వెరీ గుడ్ ప్లేస్, గుడ్ డెస్టినేషన్, గుడ్ ఆల్టర్నేటివ్ టు హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి, కంపల్సరీ హైదరాబాద్లోనే నేను సెటిల్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే మాత్రం చక్కగా వరంగల్ వాళ్ళు అయి ఉంటే, వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు అయి ఉంటే, ఆ జిల్లాకి చెందిన వాళ్ళు అయి ఉంటే చక్కగా హ్యాపీగా వరంగల్లో సెటిల్ అవ్వచ్చు. ఇదే కాకుండా మన వరంగల్కి మనకి మధ్యలో ఉంది యాదాద్రి. అది మర్చిపోకూడదు. యాదాద్రి వెళ్ళి ఉంటారుగా, యాదాద్రి తర్వాత స్వర్ణగిరి టెంపుల్ అని చెప్పి అక్కడ బాలాజీ టెంపుల్ ఇక్కడ తీసుకొచ్చేసారు, అది కూడా చూసుంటారు. చూసారా? ఇంకా వెళ్ళలేదు. చూసాను సార్. స్వర్ణగిరి టెంపుల్ అది. సో అన్ని ప్లేసెస్ ఉన్నాయి మధ్యలోనే, మనకి చాలా దగ్గరగా, సిటీకి దగ్గరగా ఉంటూ వరంగల్. నన్ను అడిగితే వరంగల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ హైదరాబాద్. ఓకే సార్. అర్థమైందా? పెద్ద డిస్టెన్స్ కాదు అది. ఈ కాస్త డిస్టెన్స్, మన డిస్టెన్స్ 100 kilometers పెద్ద డిస్టెన్స్ కాదు కదా. సో 100 kilometers దాకా మన హైదరాబాదే డెవలప్ అవుతుంది, హైదరాబాదే ఎక్స్పాండ్ అయిపోతుంది అంటున్నాం కాబట్టి, అంటే ఖచ్చితంగా మనము బీబీ నగర్ దాడతాం హైదరాబాద్. సో అక్కడి నుంచి ఇంకా చాలా తక్కువ డిస్టెన్స్. సో ఈ పొల్యూషన్లు, ఈ రేట్లలో పెట్టుకునే బదులు వరంగల్ చాలా చక్కటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్టర్స్కి చాలా బాగుంటుంది. ఖచ్చితమైన ఇన్వెస్ట్మెంట్, ఖచ్చితమైనటువంటి రిటర్న్ ఉంటుంది. అనిశ్చలం కాదు, ఖచ్చితమైనది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ప్రాజెక్ట్స్ అండర్వే ఉన్నాయి కాబట్టి వరంగల్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ Tier 2 సిటీస్లో. అంటే మనం హైదరాబాద్ తర్వాత మిగతావి చూసుకుంటే
వరంగల్ ఇది వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ ప్లేసెస్ అనమాట. సో వీ మస్ట్ థ్యాంక్ ద వ్యూయర్ ఫస్ట్ ఆ క్వశ్చన్కి. ఓకే సార్. మరి వరంగల్ స్మార్ట్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా, వరంగల్లో అంటే వరంగల్ స్మార్ట్ సిటీ అని పేరుకే కాదు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అది స్మార్ట్ సిటీగా పూర్తిగా అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ కూడా వచ్చేసాయని సార్ అయితే చెప్తున్నారు. ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది అని చెప్తున్నారు. మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఎవరైతే వరంగల్ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్లో సార్ చెప్పినట్టుగా హైదరాబాద్లో సెటిల్ అవ్వకుండా మాకు ఇంకేదైనా ప్లేస్ బాగుండు, హైదరాబాద్కి ఆల్టర్నేటివ్ అని అనుకుంటే అది వరంగల్ అని సార్ అయితే చెప్తున్నారు. మరి ఈ అవకాశాన్ని ఎవరైతే యూస్ చేసుకుంటారో వాళ్ళకి చాలా బెనిఫిటే అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ మళ్ళీ సార్ వచ్చినప్పుడు అడిగి మీకు తెలిసేలా చేస్తాను. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.